వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టాప్ ఇంగ్లీష్ ట్రైనర్. ఈ వీడియోలో మనము కాంకార్డ్ అనే ఇంపార్టెంట్ టాపిక్ని డిస్కస్ చేద్దాం. అసలు కాంకార్డ్ అంటే ఏంటి అంటే ఇదేంటో వర్డ్ కొత్తగా ఉంది అనిపిస్తుంది కదా. ఎస్, సో కొత్తగా అనిపించవచ్చు, కానీ రెగ్యులర్గా మనం గ్రామర్లో ఈ ప్రాబ్లమ్స్ ఈ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తూ ఉంటాం, కానీ దాన్ని కాంకార్డ్ అనే అంటారని మనకు తెలియకపోవచ్చు. ఓకే, సో కాంకార్డ్ అంటే ఏంటంటే అగ్రిమెంట్ ఆఫ్ వర్బ్ with the subject. Okay, for example, he is my brother అన్నాను. he is my brother అన్నప్పుడు ఇక్కడ ఈ సెంటెన్స్ రైట్ ఉందా? ఎస్, రైట్ ఉంది. అంటే ఇక్కడ సబ్జెక్ట్ దాంతోపాటు వర్బ్ రెండు కూడా ఈక్వలైజ్ అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హీ ఆర్ మై బ్రదర్ అనొచ్చా? అనకూడదు. ఎందుకు అంటే ఆర్ అనేది ఇక్కడ ప్లూరల్ వర్బ్, ఇజ్ అనేది సింగులర్ వర్బ్, ఇక్కడ హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్. ఓకే, థర్డ్ పర్సన్ సింగులర్. కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఏం రావాలి? సింగులర్ వర్బ్ రావాలి. ప్లూరల్ వర్బ్ వస్తే ఏమవుతుంది? తప్పు అవుతుంది. దీన్నే మనము ఈ కాంకార్డ్ అనే టాపిక్లో డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. ఓకే, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఓకే, అయితే ఒకసారి మనం ఇక్కడ ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే. ఓకే, ఇదేమో ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఇక్కడ సింగులర్, ప్లూరల్. ఓకే, సో ఫస్ట్ పర్సన్ సింగులర్ అంటే ఐ, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వి, సెకండ్ పర్సన్ సింగులర్ యు, సెకండ్ పర్సన్ ప్లూరల్ యు, థర్డ్ పర్సన్ సింగులర్ హీ, షీ, ఇట్, థర్డ్ పర్సన్ ప్లూరల్ వచ్చేసి దే. సో ఇవన్నీ కూడా సింగులర్ అండ్ ప్లూరల్ సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా. అయితే మనం జనరల్గా ఏం చేస్తామంటే మేజర్గా ప్లూరల్ వర్బ్ ఏది ఉంది, ప్లూరల్ సబ్జెక్ట్ ఏది ఉంది, మనం మ్యాచ్ చేసుకుంటూ వెళ్తాం. సింగులర్ సబ్జెక్ట్ ఏది ఉంది, సింగులర్ వర్బ్ ఏది ఉంది, మ్యాచ్ చేసుకుంటూ వెళ్తాం. ఆ విధంగా కనుక మ్యాచ్ చేస్తే సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది. ఓకే, సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ లాగా ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, రైట్. మనం ఒక్కొక్క రూల్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ రూల్ చూద్దాము. రెండు సింగులర్ నౌన్స్ అండ్తో జాయిన్ అవుతే అప్పుడు వర్బ్ ప్లూరల్ ఫామ్లో తీసుకోవాలి. సో ఇఫ్ టూ సింగులర్ నౌన్స్ ఆర్ జాయిన్డ్ బై అండ్ దెన్ ద వర్బ్ షుడ్ బి ఇన్ ప్లూరల్ ఫామ్. ఓకే, రైట్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. రెండు సింగులర్ నౌన్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేను రితిక అండ్ సీత డాష్. ఓకే, Ritika and Sita planned for a excursion అన్నాను. planned for a excursion. ఈ క్వశ్చన్కి ఆప్షన్స్కి ఏమి ఇచ్చారంటే Ritika and Sita have planned for a excursion. ఆప్షన్ బి has planned for excursion. ఆప్షన్ సి Ritika and Sita was planned for excursion. డి వచ్చేసి is అని ఇచ్చాను. ఈ 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ ఏంటి అంటే రూల్ ప్రకారం ఏమని చెప్తుందంటే రెండు సింగులర్ నౌన్. ఓకే, ఇదొక సింగులర్ నౌన్, ఇక్కడ ఇంకొక సింగులర్ నౌన్ ఉంది. అంటే రెండు సింగులర్ నౌన్స్ ఒక కంజంక్షన్తో జాయిన్ అయినాయి. ఏంటి ఆ కంజంక్షన్ అంటే అండ్ అనే కంజంక్షన్తో జాయిన్ అయినప్పుడు అప్పుడు వర్బ్ అనేది ఏ ఫామ్లో ఉండాలంటే ప్లూరల్ వర్బ్ ఉండాలి అంటున్నారు. ఓకే, సో ప్లూరల్ వర్బ్ కాబట్టి ఇక్కడ హ్యావ్, హ్యాస్, వాజ్, ఇస్లో ఏది వస్తుంది అని అంటే ఇజ్ సింగులర్, వాజ్ సింగులర్, ఇజ్ సింగులర్ కాబట్టి హ్యావ్ వస్తుంది. Ritika and Sita have planned for a excursion. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూస్తే ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే. ఓకే, సో జనరల్గా ఈ మూడు ఏంటంటే ప్లూరల్ సబ్జెక్ట్స్.
ఇవి 3. ఐ వి యూ దే హీ షీ ఇట్ ఏంటంటే సింగులర్ సబ్జెక్ట్స్. అయితే ఇక్కడ ఈ ఐ అనేది మనము మొనార్క్ ఆఫ్ ఇంగ్లీష్ అంటాం. సో మొనార్క్ ఆఫ్ ఇంగ్లీష్. సో మొనార్క్ ఆఫ్ ఇంగ్లీష్ అంటాం కాబట్టి ఇది జనరల్గా రూల్స్ ఫాలో అవ్వదు. రూల్స్ దాని ఇష్టం వచ్చినట్టుగా ఫాలో అవుతుంటుంది. కాబట్టి ఐని మనం కొన్నిసార్లు సింగులర్గా తీసుకుంటాం, కొన్నిసార్లు ప్లూరల్గా తీసుకుంటాం. ఓకే, సో యూ అనేది కూడా మేజర్గా మనం ప్లూరల్ ఫామ్లో తీసుకుంటాం, మేజర్గా కొన్ని ఎక్సెప్షనల్ కేసులలో తప్ప. ఓకే, కాబట్టి ఇప్పుడు మనం సింగులర్ ప్లూరల్ అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే ఐ అనేది మొనార్క్ ఆఫ్ ఇంగ్లీష్ కాబట్టి జనరల్గా అది రూల్స్ చేంజ్ చేస్తుంది అనుకున్నాం. అవును కదా, ఒకసారి సింగులర్తో వెళ్తుంది, ఒకసారి ప్లూరల్తో వెళ్తుంది, దాని ఇష్టం అది. అయితే ఇక్కడ హీ షీ ఇట్ మాత్రం థర్డ్ పర్సన్ సింగులర్, ఖచ్చితంగా సింగులర్గానే వెళ్తుంది. తర్వాత దే ప్లూరల్గా వెళ్తుంది, వి ప్లూరల్గా, యూ కూడా ప్లూరల్గా, యూ సింగులర్గా చాలా రేర్ కండిషన్లో వెళ్తుంది. ఓకే, అయితే ఇప్పుడు కనుక మనం చూస్తే ఇక్కడ హ్యావ్ అనేది ఎక్కడ రావాలి? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్, యూ హ్యావ్, దే హ్యావ్. ఓకే, హ్యాజ్ ఎక్కడ రావాలి? హ్యాజ్ అనేది ఈ హ్యాజ్, షీ హ్యాజ్, ఇట్ హ్యాజ్. ఓకే, ఇక్కడ ఐ హ్యావ్. ఐ అనేది రూల్స్ చేంజ్ చేస్తుంది అనుకున్నాం, అవును కదా, కాబట్టి ఇక్కడ ఐ ప్లూరల్ వర్బ్తో వెళ్ళింది. అయితే ఇక్కడ రితిక అండ్ సీత అనేది ఇద్దరు ఉన్నారు. ఇద్దరు అంటే సింగులరా ప్లూరలా అంటే ప్లూరల్, అంటే ప్లూరల్ సబ్జెక్ట్స్ అనుకోవచ్చు. ఓకే, సో ప్లూరల్ కాబట్టి మనం ఏం చేస్తామంటే రితిక అండ్ సీత హ్యావ్ ప్లాన్డ్ ఫర్ ఏ ఎక్స్కర్షన్. హ్యావ్ అనేది రైట్ ఆన్సర్. ఇక్కడ హ్యాజ్ ఎందుకు రాయలేదు? సింగులర్గా ఉన్నప్పుడు. ఇప్పుడు సీత ఒక్కతే ఉంది లేదంటే రితిక ఒక్కతే ఉంది, అప్పుడు ఏం చేస్తాము సీత హ్యాస్ ప్లాన్డ్ ఫర్ ఏ ఎక్స్కర్షన్ అంటాం. కానీ అక్కడ ఇద్దరు ఉన్నారు కాబట్టి మనము హ్యావ్ రాస్తా ఉన్నాము. వాజ్ వస్తుందా? వాజ్ రాదు. ఎందుకు వాజ్ రాదు? ఎందుకు అంటే సీత వాజ్ ప్లానింగ్ ఫర్ ఏ ఎక్స్కర్షన్. ఒక్కరే ఉంటే వాజ్ వస్తుంది. ఇప్పుడు సీత ఈజ్ ప్లానింగ్ ఫర్ ఎక్స్కర్షన్, అక్కడ కూడా సింగిల్గా ఉంటేనే ఈజ్ వస్తుంది. ఓకే, కాబట్టి ఫైనల్గా ఇక్కడ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ ఏ హ్యావ్. ఓకే, ఎందుకు హ్యావ్ అని అంటే అది జనరల్గా ప్లూరల్ వర్బ్ కాబట్టి. ఎందుకు ప్లూరల్ వర్బ్ వాడుతూ ఉన్నాము అంటే ఇక్కడ రితిక అండ్ సీత ఇద్దరు ఉన్నారు అక్కడ, ఆ ఇద్దరు కూడా జనరల్గా ప్లూరల్ కాబట్టి ప్లూరల్ వర్బ్ వాడుతూ ఉన్నాం. ఓకే, సో ఫైనల్గా ఈ రూల్ ఏమని చెప్తుంది మనకు? రెండు సింగులర్ నౌన్స్ అండ్తో జాయిన్ అవుతే అప్పుడు వర్బ్ ప్లూరల్ ఫామ్లో తీసుకోవాలి. జస్ట్ సింపుల్. ఓకే, ఇదంతా చాలా బేసిక్, అందరికి ఐడియా ఉండొచ్చు. కానీ ఇష్యూ ఏంటంటే ఇక్కడ ఈ క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలంటే మనకు టెన్సెస్ మీద మంచి కమాండ్ ఉండాలి. టెన్సెస్లో కనుక మంచి కమాండ్ ఉంటే మీరు 70 to 80% ఆఫ్ ఇంగ్లీష్ క్లియర్ అయిపోతుంది. లిటరలీ స్పీకింగ్ 80% ఆఫ్ ఇంగ్లీష్ మొత్తం కూడా టెన్సెస్ బేస్డ్గానే ఉంటుంది. కాబట్టి ఆ టెన్సెస్ క్లారిటీ వస్తే మనము సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ క్లియర్ అయిపోతుంది, కాన్కార్డ్ క్లియర్ అయిపోతుంది. ఓకే, సో చాలా మేజర్ టాపిక్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ఓకే, రైట్. సో ఈ రూల్ క్లియర్ కదా? సో నెక్స్ట్ ఇంపార్టెంట్ రూల్ చూద్దాము. Two singular nouns joined with and referred to the same person take the verb in singular form. ఓకే, సో తెలుగులో చూద్దాము. రెండు సింగులర్ నౌన్స్ అండ్తో జాయిన్ అయ్యి సేమ్ పర్సన్ని ఇండికేట్ చేస్తే అప్పుడు వర్బ్ సింగులర్ ఫామ్లో ఉండాలి. ఓకే, సో ఏంటిది అనేది 2-3 ఎగ్జాంపుల్స్తో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ద డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ డాష్ కమ్ టు మై హౌస్. ఓకే, ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ద డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ హ్యావ్ కమ్, ఆప్షన్ బి హ్యాస్ కమ్, ఆప్షన్ సి ఇక్కడ వాస్ కమ్, ఆప్షన్ డి నన్. ఓకే, ఆప్షన్ ఏం లేకుండా. ఈ సెంటెన్స్ చూస్తే కనుక ద డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ డాష్ కమ్ టు మై ఆఫీస్, ఇక్కడ ఏం రాయాలి? హ్యావ్ రాద్దామా, హ్యాజ్ రాద్దామా, వాజా, నన్నా అంటే ఏం రాస్తా? ఓకే, రైట్. సో ఇక్కడ ఒకసారి రూల్ చూద్దాం. రెండు సింగులర్ నౌన్స్, ఓకే, రెండు సింగులర్ నౌన్స్ అండ్తో జాయిన్ అయినప్పుడు
సేమ్ పర్సన్ని ఇండికేట్ చేస్తే అప్పుడు వర్బ్ సింగులర్ ఫామ్లో ఉండాలి. ఓకే, వర్బ్ అనేది సింగులర్ ఫామ్లో ఉండాలి. అయితే ఇక్కడ వర్బ్ సింగులర్ ఫామ్లో రావాలి అంటే హ్యాస్ రాయండి. హ్యాస్ అనేది రైట్ ఆన్సర్. ద డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ హ్యాస్ కమ్ టు మై ఆఫీస్. హ్యావ్ కమ్ టు మై ఆఫీస్ అందామా? అనకూడదు. ఓకే, ఎందుకు అనకూడదు అంటే ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా ఒకరే. అంటే కొన్ని మూవీస్కి డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఇద్దరు ఒకరే ఉంటారు కదా, అవును కదా, ఇద్దరు ఒకరే. ఇక్కడ ఎలా తెలుస్తుంది ఇద్దరు ఒకరే అని చెప్పేసి? ఎలా అనంటే ఇక్కడ ఫస్ట్లో ద ఉంది, సెకండ్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ మనకు ద లేదు. అంటే ఇక్కడ ద ఉండి ఇక్కడ ద ఉందనుకోండి, అప్పుడు నెక్స్ట్ సెకండ్ మనకి ఏం క్లారిటీ వస్తుందంటే ఇద్దరు వేరు వేరు వ్యక్తులు అని చెప్పేసి. సో దని మనం ఏమంటాం? డెఫినెట్ ఆర్టికల్ అంటాము. అంటే డెఫినెట్ పర్సన్ ఉంటేనే ద వాడతాము. ఓకే, ద డైరెక్టర్ అండ్ ద ప్రొడ్యూసర్ అంటే ఇద్దరు వేరు వేరు. ఇద్దరు వేరు వేరు ఉన్నప్పుడు అప్పుడు ఏం చేస్తాం? ఇక్కడ హ్యావ్ రాస్తాం. ఓకే, ఇద్దరు వేరు వేరు ఉన్నప్పుడు హ్యావ్ రాస్తాము. కానీ ఇద్దరు కూడా ఇక్కడ ఒక్కరే. ఎలా తెలిసింది నీకు? మనకు ఎలా తెలిసింది అంటే ద డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అంతే. ప్రొడ్యూసర్ ముందు ద లేదు, ద ఉంటే ఇద్దరు వేరు వేరు. ఇద్దరు వేరు వేరు అయినప్పుడు ప్లూరల్ వర్బ్ తీసుకుంటాం, వేరు వేరు కాబట్టి. కాబట్టి ఇక్కడ మనము సింగులర్ వర్బ్ తీసుకుంటున్నాము, హ్యాజ్ అని చెప్పేసి. ఓకే, సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. మై కొలీగ్ అండ్ మెంటర్. ఓకే, మై కొలీగ్ అండ్ మెంటర్ డాష్ గోన్ టు USA. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ ఏ చూద్దాం. హ్యాస్, ఆప్షన్ బి హ్యావ్, ఆప్షన్ సి వాస్, ఆప్షన్ డి నన్. ఓకే, మై కొలీగ్ అండ్ మెంటర్ డాష్ గోన్ టు USA. ఈ క్వశ్చన్ కనుక మనం చూస్తే 4 ఆప్షన్స్ ఇచ్చారు, హ్యాస్, హ్యావ్, వాజ్, నన్ అని చెప్పేసి. ఈ 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ ఏంటి అంటే మై కొలీగ్ అండ్ మెంటర్. సో మై కొలీగ్, మెంటర్, మై కొలీగ్ అండ్ మై మెంటర్ అని చెప్పేసి ఇక్కడ ఇంకొక మై ఉంటే మనము 2 వేరు వేరు వ్యక్తులు అనుకునే వాళ్ళం. కానీ ఇక్కడ మై కొలీగ్ అండ్ మెంటర్ అంటే ఎంతమంది ఇండికేట్ చేస్తుంది? ఒక్కరినే ఇండికేట్ చేస్తుంది, 1 పర్సన్. ఓకే, మై కొలీగ్ అండ్ మెంటర్ డాష్ గోన్ టు USA. హ్యాజ్ ఆ, హ్యావ్ ఆ, హ్యాస్. ఎందుకు హ్యాజ్? ఇద్దరు కూడా ఒకరే పర్సన్, సింగులర్ కాబట్టి. ఓకే, హ్యాజ్ రాస్తామను, హ్యాజ్ గోన్ టు USA. హ్యావ్ రాయొచ్చా? రాయొచ్చు. ఎప్పుడు? మై కొలీగ్ అండ్ మై మెంటర్ అన్నప్పుడు. ఓకే, అంటే మై కొలీగ్ నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, దాంతోపాటు మై మెంటర్ నాకు మార్గనిర్దేశం చేసే ఇంకొక వ్యక్తి ఉన్నారు, ఇద్దరు వేరు వేరు. అప్పుడు ఏం చేస్తాం? హ్యావ్ రాస్తాం. ఓకే, సో ఫైనల్లీ మై కొలీగ్ అండ్ మెంటర్ హ్యాస్ గోన్ టు USA అనేది రైట్ ఆన్సర్, ఆప్షన్ ఏ. ఓకే, సో ఫైనల్గా క్లారిటీ ఏంటి అని అంటే మనం ఏం చూడాలి? 2 నౌన్స్ కనుక సింగులర్గా ఉండి తో యాడ్ చేయబడితే అప్పుడు మనము ఏం తీసుకుంటాం? సింగులర్ వర్బ్ తీసుకుంటాం. ఓకే, ఇది ఫస్ట్ కండిషన్. అయితే ఒక్కొక్కసారి ఏమవుతుందనంటే ఫస్ట్ దానికి ద ఇస్తారు, ఇచ్చి ద డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ద ప్రిన్సిపాల్ అండ్ కరస్పాండెంట్ డాష్ హాయిస్టెడ్ ద ఫ్లాగ్ అన్నాను. హ్యాజ్ ఆ, హ్యావ్ ఆ, ఏం రాద్దాం? హ్యాజ్ రాద్దాం. ఎందుకంటే ద ప్రిన్సిపాల్, ఓకే, ద ప్రిన్సిపాల్ అండ్ కరస్పాండెంట్. ఓకే, వీళ్ళు ఎంతమంది? ఇతను ఒక పర్సన్. ఇక్కడ ద ఉందా? లేదు. ఇక్కడ ద లేదు కాబట్టి ఇతను కూడా సేమ్ పర్సన్, అంటే 1 పర్సనే. ద ప్రిన్సిపాల్ అండ్ కరస్పాండెంట్ డాష్ హాయిస్టెడ్ ద ఫ్లాగ్. ఓకే, హాయిస్టెడ్ ద ఫ్లాగ్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ఉంది. ఓకే, హ్యాజ్ ఆర్ హ్యావ్ ఉంది, ఏం రాద్దాం అంటే హ్యాస్ రాద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ద ఉంది, ఇక్కడ ద ఉంది, అప్పుడు ఏం చేస్తాం? హ్యావ్ రాస్తాం. అయితే ఈ రూల్ చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకు చాలా ఇంపార్టెంట్? ఇది సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో నేర్చుకుంటాం, వర్బులో నేర్చుకుంటాం, దాంతోపాటు ఆర్టికల్స్ అనే టాపిక్లో మళ్ళీ డిస్కస్ చేస్తాం ఇదే టాపిక్ని. సో మనము ఇంకొన్ని క్వశ్చన్స్తో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం దీన్ని. ఇక్కడ వరకు క్లారిటీ వచ్చింది కదా?
ఇప్పుడు ఇంకొక 2 ఎగ్జాంపుల్స్లో క్లారిటీ తెచ్చుకుందాం. ద యాక్టర్ అండ్ డైరెక్టర్. ఓకే, ద యాక్టర్ అండ్ డైరెక్టర్ డాష్ ఎంజాయింగ్ ద పార్టీ. ఎంజాయింగ్ ద పార్టీ. ఓకే, ఇక్కడ ఆప్షన్ ఏ వర్, ఆప్షన్ బి వాస్, ఆప్షన్ సి హ్యావ్, ఆప్షన్ డి హ్యాస్. ఈ 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ ఏంటి? ద యాక్టర్, ద అనేది మనం ఫస్ట్ నౌన్ ముందు రాసాం. అండ్ డైరెక్టర్, జస్ట్ ఇక్కడ ద లేదు, జస్ట్ అండ్ డైరెక్టర్ అని రాసాం. అంటే వీళ్ళిద్దరు కలిసి ఒకే వ్యక్తి. ఇప్పుడు ఒకే వ్యక్తి, ఇద్దరు వేరు వేరా? ఒకే వ్యక్తి, అవును కదా, ఒకే వ్యక్తి వీళ్ళిద్దరు ఇప్పుడు. కాబట్టి ఏం రాద్దాము? వాజ్ రాద్దామా, వర్ రాద్దామా? అంటే వాజ్ రాద్దాం. ఓకే, అయితే ఇప్పుడు ఈ డైరెక్టర్ ముందు కూడా ద రాశాను. ద డైరెక్టర్ అండ్ ద డైరెక్టర్, అప్పుడు ఏం చేస్తాం? వర్ ఎంజాయింగ్ ద పార్టీ. ఓకే, సో చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ దానికి ద ఉంది, సెకండ్ దానికి ద లేదు, ఇద్దరు ఒకటే. ఫస్ట్ దానికి ద ఉంది, సెకండ్ దానికి కూడా ద ఉంది, ఇద్దరు వేరు వేరు, అప్పుడు ప్లూరల్ వర్బ్ తీసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు మనము ఆ రూల్ని డిస్కస్ చేద్దాం, సెకండ్ రూల్ని. ఓకే,